వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ కిచెన్స్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రై. ముందుగా నేను 10 ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. మనం దానికి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద సైజులో ఆనియన్, 2 పచ్చిమిర్చీలు, కరివేపాకు. ఇప్పుడు మనం తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మనం ఇందులో తగినంత ఆయిల్ పోసేసుకుందాం. ఈ ఆయిల్ కాస్త హీట్ అయినాక ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని వేసేసుకుందాం. ఈ ఆనియన్స్ వేసుకున్నాక మనం ఇందాక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం, ఇది ఇందులోకి వేసేసుకుందాం. తర్వాత ఇందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కరివేపాకు. ఇది కాస్త మనకు ఫ్రై కానిద్దాం, మనం కాస్త బ్రౌన్ కలర్ వచ్చి రానిద్దాం. ఇప్పుడు ఇందులో మనం 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. వేసుకుంటే ఒకసారి బాగా కలుపుకుందాం, ఇది పచ్చి వాసన పోయేదాకా. ఇది ఎగ్ ఫ్రై అనేది మనకు ఫ్రెండ్స్ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా కుదిరిందో నాకు కామెంట్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇది కాస్త మనకు ఫ్రై కానిద్దాం, మనం మిగతాది తర్వాత ఇవి ఫ్రై అయినాక వేసేసుకోవాలి. ఇది మనకు ఇలా కాస్త ఫ్రై అయింది కదా, ఈ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం తగినంత సాల్ట్ వేసేసుకున్నాం, రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాం మనం. ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకున్నాం. ఆనియన్స్ ఇందులో మనం వేసేసుకున్నాం కదా, సాల్ట్ పసుపు. ఇప్పుడు మిగతా తర్వాత మనం ఇప్పుడు ఇందులో రుచికి తగినంత, మనం ఎంత కారం తింటామో దానికి తగ్గట్టు మనం కారం వేసేసుకోవాలి. నేను 2 టీ స్పూన్లు వేసుకుంటున్నాను. ఎగ్ కాబట్టి కాస్త మనకు కారం ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఇందులో మనం కాస్త ధనియాల పొడి, కాస్త జీలకర్ర పొడి, ఒకసారి మనం దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఈ మసాలాలన్నీ వేసేసుకున్నాం కదా, ఇలా కాస్త మనకు ఈ రంగు వచ్చేదాకా కాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక ఎగ్స్ ఉడకబెట్టుకున్నాం, కట్ చేసి పెట్టేసుకున్నాను, ఒక్కసారి చూపిస్తాను. ఇలా కట్ చేసేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. మనం ఇప్పుడు ఎగ్స్ని వేసేసుకొని ఇట్లా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది కాస్త మనకు ఈ ఆయిల్లో కాస్త ఫ్రై కానిద్దాం ఎగ్ని. ఇది కాస్త మనకు నూనెలో ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మనకు ఫ్రెండ్స్. ఇది కాస్త ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకున్నాం మనం. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దాం. ఈ ఎగ్ అనేది మనకు ఆయిల్లో చాలా బాగా ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఇలా అయితే సరిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎగ్ది. ఇప్పుడు ఇందులో లాస్ట్లో మనం కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాం, వేసేసుకొని స్టాప్ చేసేసుకున్నాం. లాస్ట్లో కొత్తిమీర. మనకిది చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్లో మనం కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటాను. ఇప్పుడు మనకు వేడిగా ఎగ్ ఫ్రై రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.